హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఖమ్మం జిల్లా తిరుమలాయపాల మండలంలో ఉన్నటువంటి మన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి నరేష్ అనే యువకుడు గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్కి గురయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగలేదని మనకి సమాచారం వచ్చింది. ప్రస్తుతం అతను ఖమ్మంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చాడు. అతను మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడదాం ఆయన పరిస్థితి ఏందో. చెప్పండి నరేష్ గారు, అసలు యాక్సిడెంట్ ఎప్పుడైంది, మీ పరిస్థితి ఏంది? యాక్సిడెంట్ అయ్యి ఒక 5 months దాటిందండి. యాక్సిడెంట్ ఎలా అయిందంటే నేను లారీ డ్రైవర్ని. లారీ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్నాను బైక్ మీద వెళ్తుంటే ఖమ్మం బైపాస్లో ఉత్తరప్రదేశ్ చెందిన యూపీ బండి వచ్చి గుద్దింది. ఇక కాలు మీద టైర్లు పోయింది, లారీ టైర్లు. దాంతో నేను 1 month వరకు కోమాలో ఉన్నా. కోమా నుండి బయటకు వచ్చాక అసలు నాకేం గుర్తులేదు, ఏం జరిగింది ఏందని ఆలోచిస్తూ ఉన్నా. చూస్తే జనం ఉన్నారు, చూస్తే కాలేదు. ఇక మా వాళ్ళు మా ఫోటోలు ఉంటాయి, ఇక ఫోటోలు చూపిస్తే అప్పుడు గతం చిన్న గుర్తు వస్తుంది. ఇప్పటిదాకా కానీ గుర్తులేవండి, సగం గుర్తున్నాయి, సగం గుర్తులేవు. ఇక ఇది జరిగింది. ఇక మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? ఇక నాకు 2 సంవత్సరాల కింద పెళ్ళి అయిందండి. ఒక పాప, చిన్న పాప, 15 నెలల పాప ఉంది. ఇక నేను లారీ డ్యూటీ చేసుకున్న కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఇక నా బతికి ఇట్లా అయిపోయింది. ఇక ఎవరైనా ప్రజలదే దయ తెలిసి ఎవరైనా సాయం చేస్తే. అంటే ఎంత ఖర్చు అయింది మీకు? మొత్తం అయిందండి 15 లక్షల వరకు అయింది. ఇక చిల్లర మొత్తం వేసుకుంటే 16, 17 కానీ 15 అయినాయండి. బిల్లులు అయితే ఉన్నాయి. మరి మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఏమన్నా అందిందా? ఫ్యామిలీ నుండి సపోర్ట్ అంటే ఏముందండి, కొంచెం భూమి ఉంటే కొంచెం భూమి అమ్మేసి మరి నన్ను బాగు చేయించుకొని తీసుకెళ్ళారు. ఈ బతకడానికంటే ఏమీ లేదు. ఇంతవరకు పింఛనే రావట్లేదు. అప్పుడు ఎప్పుడో పింఛన్ అవుతుందని చెప్పారు, పింఛన్లే లేదు. ఎలక్షన్కి ముందు రాజకీయ నాయకులు వచ్చారు, ఓటు వేయండి మేము ఉన్నాం మీకెందుకు అన్నారు. ఎలక్షన్లు అయిపోయినాయిగా కనీసం గేట్ దగ్గర కూడా పోనీయట్లే. మీ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్స్ పడుతుంది అనుకుంటా, మాకు సమాచారం అందించారు కదా, ఏ సహాయం కావాలని? మాకు చిన్న పాప అండి, చిన్న పాప ఉంది. నా బతికెట్లేనో యాక్సిడెంట్ పాలైంది. నాకు పాప ఇక చదువు నిమిత్తం చిన్నగా ఏమైనా సొంత ఇల్లు కూడా లేదు. ఇంకోటి చెప్పాలంటే మా పెద్దన్నే ఉంటాడు, ఇతనికంటే పెద్దన్నకి మాటలు రావు, మొదటి నుండి మూగ. ఆయనకి 2 ఆడపిల్లలే. ఉన్న భూమి పోయింది, నాకు కాలు పోయింది. ఇక నేను ఏ మాటలు చెప్పలేనండి. కొంచెం ఎవరైనా సాయం చేస్తే. ఎంత అవుతుంది నెల మీకు మెయింటెనెన్స్ దీనికి, వైద్యానికి అవుద్దండి, 10,000 అవుద్ది, 12,000 అవుద్ది. మధ్యలో హైదరాబాద్ కూడా పోతున్నా. కాలు కట్ అయిపోయింది కదండి. వాళ్ళ హాస్పిటల్ ఏమైందంటే చిన్న దారం అనేది మర్చిపోయారు లోపల. దానివల్ల నరాలు గుంజుకొస్తూ ఉంటాయి. అవి మంచిగా నొప్పి తట్టుకోలేని విషయంలో ఇక వెళ్తూనే ఉంటాయి హైదరాబాద్కి. అది కూడా డబ్బులు ఉంటే వెళ్తా, లేకపోతే ఓర్చుకొని ఇంట్లోనే ఉంటా. అదండి. ట్రీట్మెంట్కి సంబంధించి ఎన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు? నేను ఇప్పటికీ పోతూనే ఉన్నానండి, వెహికల్ ఎట్లనే ఉంటాయి. ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో హైదరాబాద్కి వెళ్తా. ఇక అంత నొప్పి భరించిన నా వల్ల కాదన్నప్పుడు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటాను, వెళ్తూనే ఉంటాను. అదే అండి. అంటే ప్రభుత్వం ఎవరు రాలేదా మీ దగ్గరకు, అధికారులు కావచ్చు, మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఇన్సూరెన్స్లో అని ఏం రాలేదా? ప్రభుత్వం అనే మాటే లేదండి ఇంతవరకు. ఎలక్షన్గా ముందు వచ్చారు, మా ఇంటి వెనక వినాయకుడు పెట్టారు. అప్పుడు ఇప్పుడు వినాయకుడికి ఇంత అని ఇస్తారు కదండి, ఓట్ల ముందు వినాయకుడికి ఇంత అని వస్తే కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ నాయకులు వచ్చారు. మా ఇంటికి వినాయకుడు పెట్టారు కాబట్టి మా మమ్మీ వెళ్ళి అడిగింది, కొంచెం మావాడి పరిస్థితి బాగాలేదని వచ్చి చూడండి అని మమ్మీ వెళ్ళి అడిగితే దాంట్లో ఒక పర్సన్ ఎవరో తెలియదు, పక్కన ఊరు మనిషి. ఈయన రాడు, మేము శవాల దగ్గరికి వచ్చేటోళ్ళం కాదండి, మేము ఓన్లీ దేవునికి నిమిత్తం దేవుని కోసం డబ్బులు ఇవ్వడానికి వచ్చాం, మీ శవాల కాడికి వచ్చేటోళ్ళం కాదని చెప్పిండట ఆయన. అంటే నీ శవాన్ని బతికున్నాక శవాన్ని చేసింది మరి ఆయన. అదండి. ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లుంది, మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఇక ఎందుకు చెప్పాలంటే నేను ఒక్క పూటే అండి భోజనం చేసేది. ఇక అలా అలవాటు అయిపోయింది. ఇక మధ్యాహ్నం తింటా, లేకపోతే ఓన్లీ చాయ్ తాగుతా, సాయంకాలం తింటా. ఇంకా అలా పేదరికం కాబట్టి అలా అలవాటు అయిపోయింది. ఇక ఇది మొత్తం మీద మనం చూడవచ్చు, హాస్పిటల్కి వచ్చిన నరేష్ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ప్రస్తుతం చిన్న పాప ఉంది ఇంట్లో, 2 years పాప. దీంతో వాళ్ళ కుటుంబం కూడా గడవని పరిస్థితుంది. ప్రభుత్వం వెంటనే తనకు సహాయం అందించాలని, ఎవరైనా దాతలు ఉన్నట్టయితే తనకు సహకరిస్తే కొంత వైద్యం నిమిత్తం సహాయం చేసిన వాళ్ళు అవుతారని ఆయన అయితే కోరుకుంటున్నాడు. ఇది కొన్ని పరిస్థితి పార్శ్వత కిరణ్ ఖమ్మం.